వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మన ఇండియాలో భారతదేశం మొత్తం మీద కూడా ఒక దుర్ఘటన ఈ సందర్భం అనేది కూడా చెప్పుకోవడానికే బాధాకరం అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్ని ముఖ్యంగా ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో కాల్చి చంపడం అనేది అందరిని చాలా దిగ్భ్రాంతికి కూడా గురి చేసిందని చెప్పొచ్చు. అంతేకాదు ప్రతి భారతీయుడి ఒంట్లో రక్తం మరుగుతున్న క్షణాలని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళను అతి దారుణంగా, కిరాతకంగా అక్కడ కాల్పుల్లో చంపేయడం కూడా జరిగింది. అది ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి అందరూ అక్కడికి ఎళ్తూ ఉంటారు. అయినా కానీ అక్కడికి ఎలా వచ్చారసలు? ఎందుకింత ఘాతుకానికి పాల్పడ్డారంటే, వాళ్ళు పాల్పడడంలో ఇది లేదు. కానీ అంత ఈజీ కాదు అక్కడికి రావడము అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏది ఏమైనప్పటికీ మన భారతీయుల్ని 46 మందిని అక్కడ హతమార్చడం అనేది క్షమించరాని నేరంగా కూడా పరిగణించొచ్చు. అందులో ఒకటి చిన్న పిల్లోడు కాడ్నుంచి మొదలుపెడితే కూడా 70 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరి ఒంట్లో భారతీయులు కాబట్టే రక్తం మరిగిపోతుంది. కానీ ఇవన్నిటి పైన కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలన్నా, పాకిస్తాన్‌లని అక్కడ వాళ్ళని ఇక్కడికి రాకుండా చెయ్యాలన్నా, వాళ్ళ ఆగడాలన్నీ అరికట్టాలన్నా అసలు ఏం చేయాలి? ఏంటి? అనే విషయాల పైన కూడా మనం క్లియర్‌గా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు సైబర్ క్రైమ్ విజయ్ గోస్ట్ గారున్నారు. ముందుగా మరక్కడ ప్రాణాలు కోల్పోయిన భారతీయులందరికీ కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని మా హిట్ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్ మేడం. ఏది ఏది ఏమైనప్పటికీ కూడా మరి మన భారతీయులు అక్కడ చనిపోవడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు చాలా పెద్ద ప్లానే పకడ్బందీగా ఏసారని కూడా అనుకోవచ్చు సార్. కాకపోతే మీరు అవును. కూడా అక్కడ చూసిన వాళ్ళే, బార్డర్‌లో ఉన్నవాళ్ళు, మీకన్నీ తెలిసిన వాళ్ళు అదే. కూడా సార్. మరి అక్కడికి అదొక టూరిస్ట్ ప్లేస్ కదా సార్! ఎప్పుడో కొన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల నుంచి అక్కడ టూరిస్ట్ ప్లేస్‌గా అందరూ అక్కడికి ఎళ్తూ ఉంటారు. చక్కగా అక్కడ రిలాక్స్ అయ్యి హ్మ్. వస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ ఏ చర్యలు చేపట్టలేదంటారా సార్? ఎందుకంటే చాలా సెక్యూరిటీ ఉంటది కదా! వాళ్ళెలా లోపలికి ఎంట్రీ హ్మ్. అయ్యారంటారసలు? ఇది మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మేడం ఇది. ఓకే అది సార్. ఇక మనం చూసినట్లయితే గనక రిపోర్ట్స్ క్లియర్‌గా చెప్తూ ఉన్నాయి. మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందక్కడ. అట్ ద సార్. సేమ్ టైమ్ మనకు ఒక ప్రాబ్లమ్ ఏమైందనంటే కరోనా టైమ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్స్ అనేవి ఆపేశారు. డ్యూ టు ద కోవిడ్ అన్నమాట. అప్పుడు ఏందంటే ఆ 3 ఇయర్స్ ఆ యొక్క రిక్రూట్‌మెంట్ ఆపటం మూలాన 1,80,000 మందిని మనం రిక్రూట్ చేయాల్సి ఉంది ఈ 3 ఇయర్స్‌లో. సో హ్మ్. మనం చేయలేకపోయాం. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్ 60,000 60,000 మంది రిటైర్ అవుతారు దాదాపుగా. సో ఓకే సార్. యావరేజ్‌గా చూసుకుంటే గనక. సో సార్. మనం చాలా డెఫిసిట్‌లో ఉన్నాం. యాక్చువల్‌గా మనకున్న థ్రెట్స్‌కి ఇప్పుడు ఒక కంట్రీతో కాదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు బంగ్లాదేశ్ కూడా యాడ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్‌గా మన దేశంలో కూడా మనకి యాంటీ నేషనల్స్ చాలా మంది ఉన్నారు. మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళని అరికట్టాలి అనంటే గనక మనకున్న ఇప్పుడు రిసోర్సెస్ సరిపోవట్లేదు. అట్ ద సార్. సేమ్ టైమ్ మనం చూసినట్లయితే ఆ ఏరియాని చాలా నీట్‌గా చేసుకున్నారు. జరిగిందంతా కూడా చాలా నీట్ ఎగ్జిక్యూషన్ చేశారది. సార్. మీరు చూసిన ప్రొఫెషనల్స్ వచ్చారు. అది ఏదో ఇద్దరు టెర్రరిస్టులు, ముగ్గురు టెర్రరిస్టులు బేసిక్‌గా కాశ్మీర్ అనే ఏరియాలో చాలా మంది టెర్రరిస్టులు ఉంటూ ఉంటారు. స్లీపర్ సెల్స్‌గా ఉంటారు. ఒకటేసారి ఏదైనా దాడి చేసి మళ్ళీ హైడౌట్‌లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ కనపడరు వాళ్ళు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి మళ్ళీ చంపుతూ ఉంటారు. బట్ సార్. మొన్న జరిగిన దాడి ఏందంటే చాలా క్లియర్‌గా స్మూత్‌గా మీరు చూసినట్టయితే ట్యాపింగ్ ఉంది. ఎప్పుడైతే ఫైర్ చేశారో మీరు చూడండి. ఆ AK-47 ఎప్పుడు కూడా ఆటోమేటిక్‌లో ఉన్నప్పుడు ట్యాప్ చేశారు. ట్యాప్ అంటే 2 బుల్లెట్స్ అని ట్యాప్ చేయడం అన్నమాట ఇట్లా. ఓకే అంటే సార్. మనలాంటి వాళ్ళకి ఆ గన్ ఇచ్చినప్పుడు ఏంది నొక్కినప్పుడు డైరెక్ట్‌గా బరస్ట్ అయిపోద్ది. అవును. అది బరస్ట్ అవును. అవ్వకుండా 2 బుల్లెట్స్‌ని అట్లా కొట్టగలుగుతున్నారు అనంటే గనక ఫుల్‌గా ఆర్మీ ట్రైన్డ్ వాళ్ళు. అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు. దానిలో ఇద్దరు ముగ్గురు ఉన్నారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇద్దరొచ్చేసి అక్కడ లోకల్స్ ఉన్నారు. ఆ! పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చి యాడ్ అయ్యారని చెప్తున్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్ గా ఉంది. ఇంకొక ఆ! అనుమానం ఏంటంటే స్మూత్ ఎగ్జిట్. వాళ్ళు ఓకే. చూడండి చాలా ప్రశాంతంగా వచ్చి దాడి హ్మ్. చేసి చాలా హ్మ్. స్మూత్ గా ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఓకే. స్మూత్ ఎగ్జిట్. సో ఆ! బేసిక్ గా ఇక్కడ ఉన్న లోకల్ గా ఉండే టెర్రరిస్టులు ఏంటంటే అట్లాంటి ఎగ్జిట్లు ఉండవు వాళ్ళకి. ఏదో ఒకటి ఆ! పానిక్ చేసేసి మొత్తం కొంచెం అక్కడ అంటే ఈజీగా దొరికిపోతారు లేదా ఎన్కౌంటర్ అయిపోతారు. అంటే అసలు ప్రతి డైరెక్ట్ గా హైడ్ అయిపోయారు. ఉంటుంది కదా సార్. చెకింగ్ ఉంటుంది. వెపన్స్‌ని లోపలికి తీసుకురానివ్వరు కదా సార్. పర్మిషన్ ఉండదు కదా సార్. అంటే అది బాగా రిమోట్ ఏరియా మేడం. అక్కడికి వెహికల్స్ కూడా వెళ్ళవసలు. అంతా కూడా ఆ! హిల్లీ ఏరియా. ఆ స్పాట్ ఏదైతే ఉందో చూజ్ చేసుకోవడం కూడా చాలా పర్ఫెక్ట్ స్పాట్ యూజ్ చేసుకున్నారు. ఓకే. బేసిక్‌గా ఏంటంటే అక్కడ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ కూడా ఎవ్వరు లేరు. సెక్యూరిటీకి కూడా ఎవ్వరు లేరు. కనీసం లోకల్ పోలీసు భద్రత లేదు. ఏమీ లేదు.
సో అది ఆ! డైరెక్ట్ గా గాలికి వదిలేసినట్టే. ఎందుకనంటే ఆల్రెడీ ఆర్మీకి కూడా ఈ యొక్క మనం చూసిన రిపోర్ట్ చూసినట్లయితే డెఫిసిట్ ఉంది. ఒక్కొక్క సెక్టార్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు రెండు రెండు సెక్టార్లు ఇచ్చేసారనమాట. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 1,80,000 మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకోలేకపోయాం కదా కోవిడ్ టైంలో. సో ఓకే. ఇప్పుడు చాలా తక్కువ మంది ఉండటం మూలాన ఆ ఏరియాని కవర్ చేయలేదు. చేయబోయేసరికి అదే అడ్వాంటేజ్ గా తీసుకున్నాను. ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ ఐఎస్ఐ కానివ్వండి, ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కానీ మొత్తం దానిలో ఇన్వాల్వ్ అయింది. అది వాంటెడ్లీ కావాలని చెప్పి మనం ప్రవోక్ చేయడానికి చేసిన దాడే ఇది క్లియర్ గా. సార్. ఇంకొక అది విషయం మేడం. ఏంటంటే నిజంగా అక్కడ ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందంటారా? వాళ్ళకి అవకాశంగా మారిందంటారా అది? అవకాశం అంటే ఏదో విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడొకక్కడ ఇలా దాడి చేస్తూనే ఉన్నారు. బట్ ఆ! మీ మొన్న జరిగిన దాడిని మీరు చూసినట్లయితే వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని అడగడం. అవును. తర్వాత ఓన్లీ వాళ్ళని మగవాళ్ళని ఆ యొక్క ప్యాంట్ తీసేయమని చెప్పేసి, ఎందుకంటే మనం చూసినట్లయితే సుంతి చేయించుకుంటారు ముస్లిమ్స్ అవును. అనేసి అనడం. అదే. వాళ్ళకి డౌట్ వస్తే కల్మానో ఏదో ఉంటుంది వాళ్ళకి, ముస్లిమ్స్ ది ఒక పోయం ఆ! ఉంటుంది. అది ఆ! చదవమని చెప్పి చెప్పడం. అవును. చాలా కన్ఫర్మ్ చేసుకున్నాక వీడు ముస్లిం అని అంటే హ్మ్. వాళ్ళని పక్కా తప్పించి ఓన్లీ హిందువులనే క్లియర్ గా టార్గెట్ చేశారు. ఈ అవును. దేశం మీద దాడే కాదు, హిందువుల మీద కూడా దాడి అని చెప్పి మనం చాలా క్లియర్ గా అనుకోవచ్చు. క్లియర్‌గా అర్థమవుతుంది గదా సార్. ఎందుకంటే మీరు ముస్లిమా? ఉమ్, లేకపోతే ఏంటి? అని అడిగి మరి చెక్ చేసి వాళ్ళకొస్తున్న డౌట్‌లు ఉమ్, క్లారిటీ చేసుకోవడానికి కూడా వాళ్ళు చెక్ చేసి మరి చంపేస్తున్నారు అంటే, మరి హిందువుల మీద కూడా అవును. వీళ్ళు కక్ష కట్టినట్టే కదా సార్. క్లియర్‌గా అర్థమైపోతుంది. అవును. అవును. వాస్తవంగా హిందువులు చెప్పాలి. ఏం చేయలేరు, ఆ! వీళ్ళు ఏం చేయలేరు అనేది ఫస్ట్ నుంచి అంతేనండి. మన మ మ అది అది ఆ! వాళ్ళు ఎ చాలా మనం వీక్ గా అవును ఉన్నాం సార్. అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ హ్మ్. వాళ్ళ టెర్రరిస్ట్‌లకి ఇండియాలోకి ఎలా అసలు వాళ్ళకి అవకాశం వస్తుంది ఇండియాకి రావడానికి? ఇంకొకటి ఇండియాలో ఎన్ని చోట్ల కూడా వాళ్ళు బాంబ్ బ్లాస్టులు జరిగినా కానీ, మన వాళ్ళు మాత్రం హ్మ్. అక్కడికెళ్లి చేయలేకపోతున్నారు కానీ, వాళ్ళొచ్చి ఇక్కడ మొత్తం చేయగలుగుతున్నారు. అంటే ఎలా అంటే మన వాళ్ళ తప్పేమైనా ఉంది అంటారా మీరు? లేకపోతే మన ఎలా? వాళ్ళ తప్పు కాదు మేడం. క్లియర్ గా లోకల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు కాశ్మీర్ లో ఉన్న ప్రజలు మేము క్యాండిల్ ర్యాలీ చేసాం, ఇంకోటి చేసాం అన్నా కూడా వాళ్ళని నమ్మకూడదు. మీకు హ్మ్. చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను. నేను బోర్డర్ ఏరియాస్ లో వర్క్ చేశాను నేను. అందుకే అక్కడ మిమ్మల్ని నేను యెస్. హ్మ్. నేను యెస్. నేను బోర్డర్ ఏరియాస్ లో వర్క్ చేశాను. ఇంతకు ముందు నేను ప్రాజెక్ట్ సీబర్డ్ అని చెప్పేసి మన కార్వార్ లో నేవల్ బేస్ దగ్గర కూడా వర్క్ చేశాను నేను. హ్మ్. సో ఈ ఆర్మీ బేస్లు భుజ్‌లోని ఎయిర్ బేస్ల దగ్గర ఇట్లా చాలా చోట్ల నేను పాకిస్తాన్ బోర్డర్ కి అక్కడ మనకి కరాచీ బోర్డర్లు కానివ్వండి, అల్లాహోర్ బోర్డర్స్, మన అమృత్సర్ మన బియాస్ కంటోన్మెంట్ ఏరియాస్ లో వర్క్ చేశాను నేను. హ్మ్. చేసినప్పుడు మీరు చూసినట్లయితే కశ్మీరీస్ కి పాకిస్తానీస్ కి ఇద్దరికి ఒక 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 మంచి హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ ఏంటంటే వాళ్ళు మంచి హ్యాబిట్ ఇన్ ద సెన్స్ చెప్తున్నాను, వాళ్ళకు ఉన్న ఒక దరిద్రమైన హ్యాబిట్ ఏంటంటే ఖురాన్ కి కసం, అల్లాహకి కసం అని చెప్పి అబద్ధం ఆడేస్తారు. ఆ! అంటే మనం ఉన్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు మనం ఏంటి మన మహాభారతం మీద రామాయణం మీద మనం ఇప్పుడు ఒక జడ్జి కోర్టుకి వెళ్ళినప్పుడు అబద్ధం చెప్పను నిజమే చెప్తానని చెప్తాం కదా, నిజమే అవును. చెప్తాం, అవును. అవును. ప్రామిస్ చేస్తాం. వాళ్ళు అలా కాదండి, ఖురాన్ మీద ఒట్టేసి లేదంటే గనక ఆ యొక్క అల్లా మీద ఒట్టు అని చెప్పి నెక్స్ట్ ఆ! మినిట్ నుంచి అబద్ధమే చెప్పడం స్టార్ట్ చేస్తారు. యెస్. సో వాళ్ళ బిహేవియర్స్ అలా ఉంటాయి. కశ్మీర్ లో మీకు ఎంత మీ ఇండియన్స్ అని చెప్తారు కానీ లోపల లోపల వాళ్ళంతా కూడా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. మీరు క్లియర్ గా యెస్. నిన్న క్యాండిల్ ర్యాలీలు కూడా చాలా మందిని చూడొచ్చు, నవ్వుతూ ఉన్నారు. అవే చాలా మంది అవును. మీడియా వాళ్ళు అవును చూపించారు సార్. కూడా. అవును. నవ్వుతూ ఉన్నారనమాట మంచిగా అయిందని చెప్పి. మళ్ళీ కెమెరాని ఇట్లా పెట్టంగానే ఏంటంటే అయ్యో పాపం అని చెప్పేసి ఆ డ్రామా ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు అక్కడ. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అక్కడ పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తారండి. అక్కడ ఫెన్సింగ్ వీక్ గా ఉంటది. కొన్ని ఏరియాస్ లో ఫెన్సింగ్ వేయలేరు అనమాట. సో ఓకే. ఆ యొక్క చిన్న చిన్న టనల్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ అటు నుంచి ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసే టనల్స్ ఇవన్నీ ఈ డ్రగ్ పెడ్లర్స్ గాని ఇవి చేసిన టనల్స్ నుంచి ఈ యొక్క టెర్రరిస్టులు ఇండియాలోకి ఎంటర్ అవుతుంటారు. హ్మ్. నేపాల్ బోర్డర్ నుంచి కొంతమంది ఎంటర్ అవుతుంటారు. హ్మ్. బంగ్లాదేశ్ కి మనకు కూడా మొన్నటిదాకా సరిగ్గా ఫెన్సింగ్ లేదు. సో హ్మ్. బంగ్లాదేశ్ మీదుగా కూడా చాలా మంది ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ మన సిటీస్ లో కూడా ఉన్నారండి. స్టేట్ గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు కానీ మీకు నేను చాలా సింపుల్ గా చెప్తాను మేడం. 2006 లోనే హ్మ్. 2006 లోనే రాజస్థాన్ మాకు తెలిసిన ఒక సైట్ లో 1,200 మంది బంగ్లాదేశీస్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ₹100 పర్ డే సాలరీ ఉంటే ఎన్ఎంఆర్ కి వాళ్ళు ఆ! ₹30కి వచ్చి వర్క్ చేసేవాళ్ళు అనమాట. ఆ రోజుల నుంచే బంగ్లాదేశీస్ చాలా మంది మన దేశంలోకి ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు ఆధార్ కార్డులు తీసుకొని నకిలీవి కాదు, జెన్యూన్ ఆధార్ కార్డ్సే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలా సపోర్ట్ చేసింది. చాలా హ్మ్. మంది అక్కడ మన దేశంలో ఇప్పుడు ఉన్నారు. కేరళ రాష్ట్రాల్లో కానీ హైదరాబాద్ లో కానివ్వండి, హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మదీనా కూడా అనే ఏరియా ఉంది. ఆ ఏరియా అవును. కూడా క్యాంపులు క్రియేట్ అవును. చేసుకొని చాలా మంది ఉన్నారు. వీళ్ళతో చాలా అదే మేడం, ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సి వస్తే హ్మ్. చాలా క్లియర్ గా చెప్తున్నాను కదా, హ్మ్. పాకిస్తాన్ తో చేయాలి, ఇటు బంగ్లాదేశ్ తో చేయాలి,
అటు చేయాలి. చైనాతో చేయాలి. అట్ ద చేయాలి. సేమ్ టైమ్ ఇంటర్నల్ గా మీరు కేరళలో చూడండి, తమిళనాడులో కొన్ని ఏరియాస్ చూడండి, హ్మ్. అట్లానే వెస్ట్ బెంగాల్ చూడండి, ఇటు పంజాబ్ లో ఖలిస్తాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడండి. వీళ్ళతో కూడా ఫైట్ చేయాలి. హ్మ్. సో ఈవెన్ ఆర్మీయే కాదు, మనం కూడా రెడీగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇన్ కేసు యుద్ధం కనుక స్టార్ట్ అయింది ఖచ్చితంగా. అని అంటే గనక ఖచ్చితంగా. హ్మ్. 100% అందరూ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఖచ్ ఒక్క యూత్ ఎవరున్నా సరే ఆ, ప- ఖచ్చితంగా. మనం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు. అవును సార్. అది మేడం. ఇప్పుడు ఇక్కడ లస్కరేతో కూడా అక్కడ లస్కరే తోబాయి అనేది కూడా ఉంది. అక్కడ కమాండర్ అల్తాఫ్ కూడా అక్కడ హతమయ్యారు అని తెలుస్తుంది. అది కూడా అతన్ని మట్టుపెట్టింది కూడా మన భారతీయులే అని కూడా తెలుస్తుంది. భారతీయ ఆర్మీ ఉమ్. వాళ్ళు మట్టుపెట్టారని తెలుస్తుంది. అంటే ఇక వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా సార్? వీళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు మేడం. ఈ లష్కర్ తోయబా కానీ, ఇంకోటి కానీ, ఇండియన్ ముజాహిద్దీన్ కానీ, వీళ్ళని ఒక కమాండర్ని చంపినా ఇంకోటి వచ్చేస్తాడు రాత్రి రాత్రి. సో హ్మ్. మనం పోకటి వేళ్లతో తీయాల్సిన అవసరం ఉంది కానీ, పైన వాడి కమాండర్ని చంపినంత మాత్రం మనకు వచ్చేది ఏం లేదు. ఇంకోటి వస్తాడు. ఇప్పుడు హ్మ్. ఒసామా బిన్ లాడెన్ పోతే కనుక వాడి కొడుకు వచ్చాడు. అట్లానే హ్మ్. వీడి పోతే ఇంకోటి వస్తాడు తప్పితే అవి ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాకపోతే మెయిన్ గా ఏంటంటే ఈ ఈ యొక్క ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్లకి అన్నిటికి కూడా హెల్ప్ చేసేది ఎప్పుడు కూడా అమెరికానే ఉంటుంది. అమెరికా కానీ, టర్కీ కానివ్వండి, హ్మ్. ఖతార్ కానివ్వండి, వీళ్ళ హెల్ప్ ఉంటుంది వీటికి. సో హ్మ్. కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా వీటికి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తాయి. సో వీళ్ళని మనం ఆపుదామని ఎంత కూకట్ వేపుతో తీద్దామని చూసినా సరే ఆ హ్మ్. ఫండింగ్ ఆగినంత సేపు కూడా ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ అవుతూనే ఉంటాయి సార్. కాకపోతే ఇప్పుడేంటంటే అవును. మరి ఈ నలుగురి టెర్రరిస్ట్‌లను కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళని వెతుకుతున్నట్టుగా. వాళ్ళని ఉమ్. పట్టుకోవడం అంత ఈజీ అంటారా? దొరుకుతారంటారా? మన వాళ్ళు పట్టుకుంటారంటారా? దొరుకుతారు. దొ- ఇక్కడ లోకల్స్ ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, ఈ నలుగురు మాక్సిమం బోర్డర్ దాటేసే ఉంటారు ఈ పాటికి. అవును. అవును. ఏదో ఖచ్చితంగా సార్. విధంగా, ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ అయింది. ఫ్రీ ఆ! ఎగ్జిట్ అయింది. వాళ్ళు చాలా క్లియర్ గా ప్లాన్ చేసుకొని బోర్డర్ హ్మ్. దాటారు. కానీ ఇండియన్ ఆర్మీ ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది అనమాట. ఇంతకు ముందు ఏంటంటే ఎవడైనా టెర్రరిస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత హ్మ్. అదే మన ఇండియాలో ఎవడైనా టెర్రరిస్ట్ కాశ్మీర్ కి సంబంధించినోడు ఎవడైనా సరే ఇట్లాంటి పనులు చేసి పాకిస్తాన్ వెళ్ళిపోతారు, లేదా హ్మ్. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు. సో అవును. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడు ఇలాంటి ఇలాంటి వాటిలో పాల్గొంటున్నాడని తెలుసు వాళ్ళకి. తెలిసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మన బిఎస్ఎఫ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అవును నా కొడుకు చేశాడు మా తప్పేముంది అని అంటున్నారు. సో అవును. ఇప్పుడు అట్లా కాదండి. అవును. వాళ్ళకి సంబంధించిన ఇల్లుని, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని కూడా మొత్తం జప్తు చేసుకుంటున్నారు. నిన్న మీరు చూసినట్లయితే కనుక వాళ్ళకి సంబంధించిన ఇంటిని డైరెక్ట్ గా ఐఈడి పెట్టి పేల్చేశారు అనమాట. మన ఇండియన్ ఆర్మీ ఏది టెర్రరిస్ట్ కి సంబంధించిన ఏదైతే ఇల్లు ఉందో దాన్ని ఆ! బాంబులు పెట్టి పేల్చి పట్టారు. అది సో ఆ మంచిది. రకమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రకమైన చర్యలు ఎందుకంటే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీస్‌కి కూడా నలుగురు కొంచెం భయం పుట్టాలి సార్. వాస్తవంగా ఫ్యామిలీస్‌కి కూడా కొంచెం భయం పుట్టాలి. వాళ్ళకి చెప్పాలి కూడా ఉండాలి. మంచిది కానీ. ఆ! ఫ్యామిలీస్ భయం ఉంటాం కాదు మేడం. ఇంట్లో వాడు ఒక యూత్, వాడు ఇంట్లో పుట్టి అవును. పెరిగి తిరిగి ఆ! ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి, ఏ ఆ భావజాలంతో బాధ్యత ముందుకెళ్తున్నాడని వాళ్ళకి తెలియదు. కావాలి కదా! 100% నాట్ ఓన్లీ కాశ్మీర్, నాట్ ఓన్లీ బోర్డర్ యెస్. ఏరియాస్, బట్ ఆల్సో సిటీస్ లో కూడా, మన సిటీస్ లో గానీ, మన స్టేట్ లో గానీ అవును. ఎవడైనా ఇట్లాంటి ఇష్యూస్ లో ఇలాంటి ఈ టెర్రరిజం లో పాల్గొన్నప్పుడు వాటితో పాటు వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ ఇంట్లో ఏవైతే ఆస్తులు ఉన్నాయో 100% జప్తు చేసుకోవాలి. అవి ఏమన్నా ఉంటే కనుక కూలగొట్టేసేయాలి. అదే జరుగుతుంది ఇప్పుడు. టెర్రరిస్ట్ అనేవాడు ఆ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళని బయటికి నెట్టేసి ఇమీడియట్ గా ఆ ఆస్తి గవర్నమెంట్ జప్తు చేసుకుని ఇమీడియట్ గా దాన్ని కూల్చివేస్తుంది. హ్మ్. అలాంటి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మితిమీరిపోయారు. ఇప్పుడు ఆ నలుగురు కాదు, ఆ హ్మ్. నలుగురు అనేది పోయి ఇప్పుడు డైరెక్ట్ గా అసలు దీని వెనకమాల ఉంది పాకిస్తాన్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. చెప్పాను కదా మేడం, వాళ్ళు చేసిన ఏదైతే క్లియర్ గా వాళ్ళ ఎవిడెన్స్ ఉన్నాయి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. సో యెస్. అది పాకిస్తాన్ చేయించింది. పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ జనరల్ కరెక్ట్ గా ఒక 1 వీక్ బ్యాక్, 6 డేస్ బ్యాకే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా చేస్తాము అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పాడు. అవి హ్మ్. కూడా ఉన్నాయి. సో వాళ్ళు ప్రవోక్ చేసినట్టు క్లియర్ గా ఉంది. ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. ఆ యుద్ధంలో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకు నీళ్లు కూడా ఆపేయడం కూడా జరిగింది పాకిస్తాన్‌కి. అదే కాకుండా మరి ఆళ్ళు రాకపోకలు కూడా బంద్ అవ్వాలి. ఇండియాకి వాళ్ళు రావడానికి వీల్లేదంటూ పట్టాలను కూడా తీయించడం జరిగింది. ఇంకా ఎలాంటి చర్యలు అవును. చేపడితే వాళ్ళ ఆగడాలను అరికట్టొచ్చంటారు సార్? ఈ ఆగడాలు అరికట్టడం కంటే ఇప్పుడంటే యుద్ధమే మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆ! ఏంటంటే ఈ వార్ చేయడానికి చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే 2008 లో నేను అక్కడ బ్యాస్ కంటోన్మెంట్ లో ఉన్నప్పుడు అమృత్సర్ లో 2008 మనకి సెప్టెంబర్ లో మనకి ఇక్కడ ముంబైలో ఈ తాజ్ హోటల్ పైన ఈ టెర్రరిస్టుల దాడి జరిగింది. మీకు గుర్తుందా? హ్మ్. 2008 లో అవును. అవును. టెర్రరిస్టులు కసబ్ అనేవాడు వచ్చాడు కదా. అవును. సో అవును. వచ్చి ఇక్కడ ఆ దాడి జరిగినప్పుడు సేమ్ ఇలాంటి వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు నేను అక్కడ మా ఈ యొక్క మన అమృత్సర్ దగ్గర బియాస్ అనే కంటోన్మెంట్, చాలా పెద్ద కంటోన్మెంట్ అది. ఆ హ్మ్. హ్మ్. కంటోన్మెంట్ దగ్గర మేము వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని హైర్ చేసుకున్నారనమాట డైరెక్ట్ గానే. హ్మ్. వార్ లైక్ మూవ్‌మెంట్ వచ్చింది. ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ నిన్న జరిగినట్లుగానే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది.
ఆ హ్మ్. తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించుకొని యుద్ధానికి వెళ్తున్నాం అని చెప్పి చెప్తారు. ఫోర్స్ యెస్. లో ఉన్న గవర్నమెంట్ కొంతమంది మాక్సిమం ఓకేనే చెప్తారు. చెప్పిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది ఆ ఫైల్. హ్మ్. అప్పుడు ప్రతిభా పాటిల్ ఉన్నారు, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. సో ప్రతిభా పాటిల్ గారు దాన్ని సైన్ చేయలేదు. సో హ్మ్. అప్పుడు లాహోర్ లో చొచ్చుకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి బోర్డర్ లో, చొచ్చుకెళ్ళిపోండి అని. కానీ ఆ రోజున మన ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేయలేదు, ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ వార్ అక్కడికి ఆగిపోయింది అనమాట. ఆగిపోయింది. లేదంటే వెళ్ళిపోయారు ఆ రోజు. ఈ రోజైనా పరిస్థితి అంతే. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ అయింది. మా మోడీ గారు ఆయన సిగ్నేచర్ చేసి ముందు పంపించిన తర్వాత ముర్ము గారు గనక ఓకే గో హెడ్ అంటే కనుక ఇమీడియట్ వార్ స్టార్ట్ అయిపోతుంది. అది స్టార్ట్ అయింది. చేసిన తర్వాత అంత డిఫరెంట్. కానీ ప్రోటోకాల్ ఫాలో అవుతారు మేడం. బోర్డర్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ పార్టీకి నాకు తెలిసి బోర్డర్ ఏరియాస్ మొత్తం ప్రోటోకాల్ చెప్పుకుంటారు. హ్మ్. ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఆపేయడం ఆ హ్మ్. బోర్డర్ లో ఉన్న సిటీస్ లో, హ్మ్. బోర్డర్ లో ఉన్న ఈ బ్రిడ్జెస్ దగ్గర లైట్లు ఆఫ్ చేయడం అలా ఓకే. చేస్తూ ఉంటారు అనమాట. మాకు కూడా అప్పుడు చెప్పారనమాట, క్యాండిల్ కూడా వెలిగించొద్దని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయిందని అంటే ఆ! పైనుంచి మనకి థర్మల్ ఇమేజింగ్ లో ఆ జెట్లో క్లియర్ గా కనపడుతుంది అనమాట. లైట్ ఎక్కడ ఓకే. ఆ కనపడితే అక్కడ లైట్స్. బాంబింగ్ చేస్తారు. అదే ఉమ్. అంటే ఆ స్పాట్‌లో మళ్ళా అర్థమైపోయింది. హ్మ్. ఆ మళ్ళీ ఇది కూడా ఉంటుంది మేడం. మన ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, హ్మ్. ఈ హ్మ్. పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. వాటిని కూడా ఆఫ్ చేస్తారు. ఎందుకంటే అవి ఇట్లా వైబ్రేట్ అవుతూ చిట్ట చిట్టని సౌండ్ అవుతా ఇది పల్స్ కనబడతా ఉంటది అన్నమాట, ఎలక్ట్రిక్ పల్స్. సో ఆ! అవన్నీ కనబడితే ఎలక్ట్రికల్ లైన్స్ మీద వేసేస్తారు బాంబ్స్. ఆ! ఓకే. ఎందుకంటే ఓకే. మెయిన్ ఏంటంటే వాటర్, ఇవే వాళ్ళకి కదా మెయిన్ తెలిసిపోతుంది టార్గెట్. ఇక్కడ. వాటిని చేస్తే ఇక్కడ ఎక్కువ డ్యామేజ్. స్పాట్ ఉంది. మనమే ఇక్కడ స్మాష్ చేయొచ్చు అనేది తెలిసిపోతది అవన్నీ సింబల్స్ లాగా. అది తెలుసు. అలా అలా కొంత ప్రోటోకాల్ ఫాలో అవుతారు మేడం. మేము అక్కడ ఉన్నప్పుడు అవన్నీ ఫాలో అయ్యాం. ఆ తర్వాత హ్మ్. ట్రూప్ మూవ్‌మెంట్స్ అవుతాయి. విపరీతంగా మిడ్ నైటే ట్రైన్‌ల నిండా మొత్తం యుద్ధ ట్యాంకులు కానివ్వండి, ఇక క్రూజ్ మిసైల్స్ కానివ్వండి. ఇప్పుడు హ్మ్. ప్రెజెంట్ S-400 మిసైల్స్ తీసుకున్నాం మనం రష్యా దగ్గర. అవి హ్మ్. కానివ్వండి, థాడ్‌లు అంటారు. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి అవతల హ్మ్. నుంచి వచ్చే మిసైల్స్ ని పిన్ టు పిన్ కొట్టే మిసైల్స్ కానివ్వండి. హ్మ్. ఇవన్నీ కూడా మోహరిస్తారు మేడం. ఆల్రెడీ మోహరిస్తున్నారు. హ్మ్. ఎనీ టైం వార్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎందుకు 100% ఈసారి వార్ అవుద్ది అనుకుంటున్నాం అంటే, మోడీ గారు చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో వరల్డ్ కి, ప్రపంచం మొత్తానికి మెసేజ్ చెప్పారు, మేము అవును. వదిలిపెట్టము అని. అస్సలు. రెండోది ఏంటంటే ఆ, అస్సలు వదిలిపెట్టమని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు చినాబ్ నది ఏదైతే పాకిస్తాన్ లోకి వెళ్ళిద్దో దాన్ని ఆపేసాం మనం. హ్మ్. ఇండస్ ఈ ట్రీటీని కూడా మనం బ్రేక్ చేసాము. అంటే ఐ అవును. మీన్ బ్రేక్ ఇన్ ద సెన్స్ దాన్ని ఆఫ్ చేసాం. ఇంకా వాటర్ మేము సప్లై ఇవ్వము అనేసి. అవును. పాకిస్తాన్ నుంచి వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, మీరు గనక వాటర్ ఆపితే దట్ ఈ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నారు. అంటే యాక్ట్ ఆఫ్ వార్ ఇన్ సెన్స్, మీరు నీళ్లు ఆపితే గనక అది మా ఈ దేశం మీద యుద్ధం ప్రకటించినట్టే. అంటే యుద్ధం డైరెక్ట్ మనం వచ్చేసాము అని. సార్ వాళ్ళు చేసింది ఎంత వరకు కరెక్ట్ సార్ వాళ్ళు అలా మళ్ళీ మాట్లాడడానికి? అదే వాళ్ళకి సిగ్గు ఆ! ఉండదండి ఫస్ట్ నుంచి. అంతే. ఇప్పుడు ఉండాలి కదా! అడుక్కునే స్టేజ్ లో కొంచెమైనా ఉన్నారు. ఉండాలి కానీ కదా! కానీ కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మేడం, దీనిలో చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను. ఆ పాకిస్తాన్ ను అడుక్కునే స్టేజ్ లో అడుక్కుంటుంది. అడుక్కునే స్టేజ్ కాదు. వాళ్ళు ఒక్క రోజు యుద్ధం కూడా చేయలేరు బేసిక్ గా. హ్మ్. కానీ వాళ్ళ ధైర్యం ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యెస్. యెస్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలాంటి అటాక్, మన ఇండియా లాంటి ఇంత పవర్ఫుల్ గా మనం ఉన్నాం సౌత్ ఈస్ట్ ఏషియాలో, మంద యెస్. పవర్ఫుల్ అన్నమాట. చైనాతో అవును. పాటు మనం కంపీట్ చేస్తున్నాం. దాదాపుగా పూర్తిగా చేయకపోయినా దాదాపుగా కంపీట్ చేస్తున్నాం. అవును సార్. అలాంటి దేశంతో వాడు సడన్ గా ఇలాంటి ప్రవోకేషన్ చేసి మీ మీద యుద్ధం చేస్తామా రండి చూసుకుందాం అని చెప్పి పాకిస్తాన్ అంటుంది అంటే వెనకమాల ఏదో ఉంది. శక్తి ఉండాలి అంత కదా! వాళ్ళకి ఈజీగా ఏదో వాళ్ళు సపోర్ట్ చేయరు. కాబట్టే వాళ్ళు ఇది చేస్తున్నారు అనేది ఉంటది. సపోర్ట్ ఉంది. వాళ్ళకి కొన్ని ముస్లిం నేషన్స్ సపోర్ట్ చేస్తాయి. మనకు అమెరికా చేస్తది, రష్యా చేస్తాయి. అయన్నీ అసలు అవన్నీ వేస్ట్ టాక్స్ అండి. ఎవడో సపోర్ట్ చేయడు. అమెరికా ఏం చేస్తుంది అనంటే, ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు వెపన్స్ అమ్ముకుంటది. వాడు ఆ! చేసే పని ఇదే. అంతే. అమెరికాని నమ్మడం అనేది చాలా తప్పది. అందరూ ఓకే. ఇప్పుడు మన టీవీలో మనం చూస్తుంటే గనక మనకి అమెరికా వచ్చేస్తది, రష్యా వచ్చేసిద్ది. రష్యా కూడా చైనాతో మనం యుద్ధం చేసినప్పుడు రష్యా రాలేదు. కానీ హ్మ్. ఇండియా మీదకి అమెరికా వచ్చినప్పుడు రష్యా వచ్చింది ఒకప్పుడు. కానీ యెస్. ఇప్పుడు చైనా మీద యుద్ధం చేసినప్పుడు మన దగ్గర మనకి సపోర్ట్ గా హెల్ప్ కి రాలేదు. సో హ్మ్. అమెరికాని మీరు చూసినట్టయితే ఒకప్పుడు మన మీదకే వచ్చింది. సో వాళ్ళంతా వెపన్స్ అమ్ముకుంటారు అంతే. మనం గనక మ్యాసివ్ స్కేల్ లో వార్కి వెళ్తే గనక, మీరు ఇజ్రాయెల్ కి చూసినట్టయితే గనక, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ చూసినట్టు అయినా కూడా ఎక్కువ వెపన్స్ అమ్ముకున్నాడు అమెరికన్ గవర్నమెంట్. యుక్రెయిన్ చూసినప్పుడు కూడా వెపన్స్ అమ్ముకున్నాడు. వీళ్ళు హ్మ్. చేసే పనే ఇది. వీళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం వెపన్స్ అమ్ముకోవటం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. సో వాళ్ళని మనం నమ్ముకోకూడదు. మనం ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్ళాలంటే 100% బంగ్లాదేశ్ కి మనం జవాబు చెప్పడానికి రెడీగా ఉండాలి.
అట్ ద సేమ్ టైం ఇటువైపు పాకిస్తాన్ కి జవాబు చెప్పే విధంగా రెడీగా ఉండాలి. ఇన్ కేసు చైనా గనక ముందుకు వస్తే, అంటే ఈ మధ్యలో దూరితే అప్పుడు అమెరికా వచ్చే ఛాన్స్ ఉంది. అవును. ఎందుకంటే సపోర్ట్ గా హ్మ్. చైనా రాకుండానే ఉండిద్ది. చైనా రాదు కానీ ప్రాక్సీ వార్ చేయించింది. చైనా చాలా క్లియర్ గా ఏంటంటే వెపన్స్ సప్లై చేస్తుంది ఈ రెండు దేశాలకి, బంగ్లాదేశ్ కి గానీ ఈ హ్మ్. పాకిస్తాన్ కి గానీ సపోర్ట్ చేస్తుంది. మనకి ఏదైనా కొంచెం ఈ గొరిల్లా వార్ఫేర్ లో వీటిలో హెల్ప్ చేయాలంటే బల్చిస్తాన్ ఏరియాలో కొన్ని ట్రూప్స్ ఉన్నాయి. లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, కాస్త ఏదో కొంచెం హెల్ప్ అవ్వగలదు కానీ ఇంకా హ్మ్. వేరే ఎవరు హెల్ప్ చేయరు మనకి. మనం ఫైట్ చేసుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఇంటర్నల్ గా మన దేశంలోనే చాలా చాలా మంది ఏది యాంటీ నేషనల్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరైనా సరే మేడం, నేనైనా మీరైనా ఎవరైనా సరే వచ్చి ఖచ్చితంగా మనం సార్. ఫైట్ చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ఫైట్ ఉంటుంది. చేసుకోవాల్సిందే. ఆ కొంతమందికి అనిపించచ్చు ఇలా జరుగుద్ది మనం వెళ్ళాల్సిన పని ఏముంటుంది అని. కానీ అలా ఎప్పుడు చేసుకోవాలి అనుకోకూడదు. అని నేనెందుకంటున్నానంటే సార్, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరు ఫైట్ ఉమ్, చేయడానికి ఎందుకు ముందుండాలి అనంటే సార్, మొన్న చూసాము ఉమ్, ఆ హత్యలు సార్ ఎంత ఘోరంగా ఒక్కొక్కరి అవును, బాడీలో తలలో దించారు సార్ పాయింట్ బ్లాక్‌లో పెట్టి. అవును, ఆ మొహాన్ని కూడా అవును, కనిపించకుండా అతి దారుణంగా, ముఖ్యంగా అవును, నెల్లూరు వ్యక్తిని మాత్రము పిల్లల ముందు తన భార్య అవును. పక్కన ఉన్నప్పుడే ఒక భార్య కళ్ళ ఉమ్, ముందు ఆ భర్తను చంపడం అనేది ఎంత ఘోరం సార్ అది ఇంకా. పిల్లలక్కడ అవును, రోదిస్తూ ఉన్నారు. ఇక్కడ అవును. ఇంకో వ్యక్తి ఈవెన్ వాళ్ళ ఆ! అవును. వాళ్ళు కాల్చేటప్పుడు కూడా ఇద్దరినైతే మీరు ఇట్లా పడుకోండి, అటువైపు తిరిగి ఇద్దరు పడుకొని ఉన్నప్పుడు యెస్. వాడు హిందువా, ముస్లిమా అని చెప్పి అడిగి కాల్చినప్పుడు వాళ్ళ వైఫ్ పక్కనే ఉంది. వాళ్ళ వైఫ్ కి అవును. సౌండ్ వినపడింది. పక్కనే ఉన్నా కూడా తెలియదు కదా మా హస్బెండ్ గా అవును. సౌండ్ ఉండదు. నెల్లూరు అతనే సార్. నెల్లూరు అతను నా తను. హెడ్ షాట్ కొట్టినప్పుడు తల మీద పెట్టి కొట్టేశాడు. అవును. కొట్టినప్పుడు పాపం ఆవిడకి తెలీదు. లేసి ఆ పూల్ ఆఫ్ బ్లడ్ లోంచి లేసి అప్పుడు రియలైజ్ అయ్యి బాధపడుతూ అసలు ఆ అలాంటి పిల్లలు ఈ పరిస్థితులు నేను ఎక్కడ రోజున చూడలేదు ఎంత మేడం. రోదిస్తున్నారు సార్ ఆ తండ్రి కోసము వాస్తవంగా చెప్పాలంటే. అవును, ఆ! అవును. అలాంటి ఆ దుర్మార్గమైన అంత దుర్మార్గంగా హత్య చేశారు అనంటే, ఏ ఒక్క భారతీయుడు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు సార్. తీ- నాకెందుకులే అంటే తీసుకోవాలి మేడం. నిజంగా చెప్తున్నా. ఉమ్. నాకెందుకులే అని ఉమ్. ఊరుకుంటే భారతదేశాన్ని మొత్తం ఆక్రమించేస్తారు సార్ పాకిస్తాన్. 100% మేడం. ఇప్పుడు జరుగుతుంది మేడం. మీ మీ నీ- మీరు మీరు నమ్మండి నమ్మకపోండి. మీరు చూసిన మ్యాప్ ఉంది. ఏది ఇండియా మ్యాప్ మీరు నిజంగా అలా చూస్తున్నారు. మనం ఇది ఇలా హెడ్ చూస్తాం కదా. అవును. అసలు యాక్చువల్ మ్యాప్ అలా ఉండదండి. హ్మ్. హాఫ్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద కాశ్మీర్ ఆల్రెడీ వాడు పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉంది. మీకు హ్మ్. చూపించడానికి ఫుల్ గా చూపిస్తారు మ్యాప్ ఎప్పుడు కూడా మీరు చూస్తే. నేను ఆర్మీ మ్యాప్స్ చూసాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఏరియాలో ఆర్మీ మ్యాప్స్ చూసినప్పుడు సగానికే ఉంటుంది తల. హ్మ్. సో ఆల్రెడీ స్లోగా ఆక్యుపై చేస్తూ వచ్చారు. సో హ్మ్. దిస్ ఈస్ ద టైం. మెయిన్ ఏంటంటే మేడం, ఈ రోజున ఇది ఒకటే కాదు, ఇంతకు ముందు కూడా మన ఆర్మీ జవాన్లను తీసుకెళ్లి చాలా క్రూయల్ గా, హ్మ్. అది చెప్పకూడదు మేడం, ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని స్లోగా కట్ చేసి చిత్రహింసలు పెట్టి, ఒక్కొక్కరిని 5 రోజులు చిత్రహింసలు పెట్టి, రకరకాల వైటల్ పార్ట్స్ ని బయటికి తీసి, ఇది బతికుండంగానే వైటల్ పార్ట్స్ ని బయటికి తీసి పెట్టి, కొన్ని చాలా మన హ్యూమన్ జెంటికల్స్ ని కట్ చేసి ఎంతో భయంకరంగా, అది నోటితో నేను చెప్పలేను, చాలా భయంకరంగా చంపారు ఇంతకు ముందు కూడా. సో ఇప్పుడు మా మన సిటిజన్స్ ని కూడా ఈ రకంగా చెప్పుకుంటే ఇంతకు ముందు కూడా జరిగింది. కానీ ఇప్పుడు వన్స్ అండ్ ఆల్ ఓవర్ మేడం. మీకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన మోడీ గారు ఊరుకోడండి. అంటే ఆయన మన చాలా సీరియస్ గా వాళ్ళెప్పుడు ఉంటారు. కూడా మన వాళ్ళెప్పుడు కూడా పాకిస్తానీలు ఒకవేళ ఇక్కడ కనిపించినా కానీ, ఎవరిని అంత ఉమ్, టార్చర్ పెట్టిన సన్నివేశాలయితే లేవు సార్. అంత కఠినంగా ఉండవు. శిక్షించింది కూడా లేదు. ఇంకొక విషయం అవును, ఏంటంటే, మన హైదరాబాద్‌లో ఎన్నో సార్లు బాంబు బ్లాస్టులు జరిగితే, వాళ్ళు చేతికి దొరికితే జైలుకి అప్పజెప్పారే తప్ప, న్యాయానికి, అవును, చట్టానికి అప్పజెప్పారే తప్ప, ఎక్కడ కూడా ఇంత క్రూరంగా హింసించింది లేదు. కానీ అవును, పాకిస్తానీలు మాత్రము ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళని అంత క్రూరంగా హింసిస్తున్నారంటే, ఎందుకంటే ఆ వీడియోలు అవును, చూస్తుంటే ఏడుపొస్తుంది సార్. నిజంగా గుండె అవును, అసలు తరుక్కుపోతుందని కూడా చెప్పొచ్చు. అంత దారుణంగా అవును. చంపుతుంటే ఇప్పటికైనా మన భారతదేశం చెలిస్తుందంటారా? అఫ్ కోర్స్ చెప్తున్నా కదా మేడం, దీనికి మెయిన్ గా ఏంటంటే యాక్షన్ తీసుకోవడం. యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి? ఈ టెర్రరిస్టుల మీద కాదు. టెర్రరిస్టులు వాళ్ళు పంపించేది పాకిస్తాన్ కదా. ఆ! పాకిస్తాన్ మీదే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో యెస్. వన్స్ అండ్ ఆల్ క్లోజ్ చేయాలంటే కనుక ఫుల్ స్కేల్ వార్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక విషయాన్ని మనం చూడాల్సింది ఏంటంటే, చెప్పారు ఇంతకుముందు, ఏది వాజ్పేయి గారు ఒకసారి ఏం చెప్పారు, పాకిస్తాన్ నా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడు బెదిరిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ యూజ్ పాలసీ ఉంది. ఫస్ట్ యూజ్ పాలసీలో ఏంటంటే, ఫస్ట్ మా మీదకి వస్తే మేము ఎనీ టైం మేము న్యూక్లియర్ వెపన్ వదులుతాము అని. మనది సెకండ్ యూజ్ పాలసీ. సెకండ్ యూజ్ పాలసీ అంటే ఏంటంటే, ఫస్ట్ మేము ఎవరి మీద న్యూక్లియర్ వెపన్ వేయము,
కానీ మా మీద ఎవడన్నా వేస్తే గనుక మేము వేస్తాం అనేది సెకండ్ యూస్ పాలసీ అంటారు. అది హ్మ్. మన పాలసీ. వాళ్ళ పాలసీ ఏంటి? మేము ముందు ఎవడి మీదైనా ఏసేస్తాం అనేది అది పాలసీ అన్నమాట. మేమెవరినైనా ఏసేస్తాము, ఎవరినైనా రెచ్చగొట్టేస్తాము. సో సో అదే వాళ్ళు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదది. పిచ్చోడి యెస్. చేతిలో రాయి లాంటిది న్యూక్లియర్ వెపన్ అనేది. వాడు పిచ్చోడు వాడు. సో పాకిస్తాన్ అనేవాడు. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడని తెలీదు. ఇలాంటి బెదిరింపులకి గూడా పాల్పడ్డారు. ఆల్రెడీ నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మేము ఎనీ టైమ్ యూజ్ చేస్తాం అని చెప్పారు. సో అదే క్వెషన్‌కి ఆన్సర్ ఆల్రెడీ వాజ్పేయి గారు ఇంతకు ముందు కూడా చెప్పారు. కావాలంటే నా 1/4 ఆఫ్ ద దేశాన్ని నేను వదులుకుంటాను. కానీ నెక్స్ట్ మినిట్ నీ యొక్క పాకిస్తాన్ మొత్తాన్ని కూడా బూడిద చేసి అవతలేస్తాను అని అన్నాడు. సో ఖచ్చితంగా మన కదా! దేశం మొత్తంలో ఎంతో కొంత భాగం పోయిందనుకోండి. పోతే పోనీండి. నా ప్రజలు చావనియండి. ఇబ్బంది లేదు. దేశం కోసం చచ్చిపోతారు. కానీ మీ దేశాన్ని మాత్రం 100% బూడిద చేసి అసలు ఈ మ్యాప్ మీదే లేకుండా చేస్తామని చెప్పేసి వాజ్పేయి గారు ఇంతకు ముందు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో వాస్తవంగా ఫుల్ అయితే స్కేల్ వార్‌లోకి వెళ్ళిన తర్వాత హ్మ్. ఇది ఎట్లు దారి తీస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా టెర్రరిస్టుల కంటే భయంకరమండి. డే చాలా. ఒక రకమైన ఆ! సైకోటిక్ బిహేవియర్స్ అన్నమాట. అందరూ సైకో టైప్ అన్నమాట. సో నిజం. వీళ్ళు పోయినా పర్లేదు ఇది మొత్తం నాశనం అయిపోవాలనుకునే రకాలు వీళ్ళంతా కూడా. సో ఆ కానీ ఫుల్ స్కేల్ వార్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. ఇప్పుడు ఏం టాక్ నడుస్తుందంటే, మరి ఇప్పటి వరకు కూడా ఇండియా అంటే ఒక సహనము, కానీ ఆ సహనాన్ని పరీక్షించారు వీళ్ళు. ఇప్పుడు మాత్రం ఇంగా హ్మ్. సహనంతో ఉండే ప్రసక్తే లేదు. ఇండియా సహనాన్ని అవును. వీడింది. ఇక విజృంభిస్తుంది. అవును. పాకిస్తాన్ అంతం కాబోతుంది అని టాక్ వస్తుంది సార్. ఇండియా ప్రజలు ప్రతి ఒక్కరు అంటున్నారు సార్. ఇక మీదట ఆ! ఊరుకునేది లేదు. అది అయిపోయిందింకా. కరెక్టే. మన ఇండియా కేపబుల్ అండి. ఏదైనా చేయగలదు. సో ఏదైనా చేయగలదు. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ముస్లిం కంట్రీసే చాలా మటికి సపోర్ట్ చేస్తాయి. ఎక్కడైతే ఈ యొక్క ఇస్లాం పుట్టిందో అదే దేశం నుంచి పాకిస్తాన్‌కి సపోర్ట్ ఉండదు. బేసిక్‌గా ఇస్లాం పుట్టిన దేశం సౌదీ అరేబియా గానివ్వండి, ముస్లిం కంట్రీస్ మాక్సిమం మనకు సపోర్టే చేస్తాయి. వాళ్ళు సపోర్ట్ చేసినా, చేయకపోయినా మనమైతే వార్‌కెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆలోచించాల్సిందేంటంటే 100% ఎళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి. మాత్రం 100% డైలాగ్స్ అనేది లేదిక. యెస్. డైలాగ్స్ ఇన్ ద సెన్స్ ఆ దేశానికి మన దేశానికి ఇట్లా మాట్లాడుకోవడాలు, జరిగింది. మనం కూర్చొని చర్చలు జరిపించుకోవడానికి ఇక మాట్లాడుకోవటాలనేవి లేవు. లేవిక. అయిపోయింది సార్. లేవు. లేవు. దాటిపోయారు. అది చాలా లైన్స్ క్రాస్ అయ్యారు. వెళ్ళాలి. కానీ అంటే వెళ్ళే ఒక ముందు చిన్న మాత్రం విషయం సార్ ఇందులో. హ్మ్. చిన్న విషయం కూడా ఏమినిపిస్తుంది అంటే ప్రజలందరూ కూడా అజిత్ హ్మ్. దోవల్ రావాలి మళ్ళీ. ఎంట్రీ అవ్వాలి. అప్పుడే పాకిస్తాన్‌ని అంటే పాకిస్తాన్ వాళ్ళకు ఒక అంటే చెప్పొచ్చింకా వాళ్ళకు ఉచ్చబోయించాలంటే ఆయన కరెక్ట్ అంటున్నారు. మీరేమంటారు సార్? అవును. ఆయన స్ట్రాటజీస్ బావుంటాయండి. ఇంతకుముందు చాలా వార్స్‌లో గూడా, చాలా యుద్ధాల్లో గూడా ఆయన పాల్గొన్నారు. ఈవెన్ ఆపరేషన్ బ్లూ స్టార్ మన అవును. పంజాబ్‌కి సంబంధించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో గూడా ఆయన కీలకంగా ఒక రిక్షా తొక్కే ఆయనలాగా పాకిస్తాన్‌లో గూడా 8 సంవత్సరాలు ఉండొచ్చాడు. మనం అవును. జూసినట్లయితే ఒకానొక కేస్‌లో ఆయన ప్రధానమంత్రి గారితో పాటు ఎళ్ళినప్పుడు నవాజ్ షరీఫ్ గారింటికి ఎళ్ళినప్పుడు కిచెన్ యాక్చువల్‌గా లెఫ్ట్ సైడ్ ఉంటదనుకుంటా. హ్మ్. అది ఎక్కడికి దారి తీస్తుందనేది తెలీదు. మనం ఏందంటే తగ్గం. యెస్. వాళ్ళు సాడిస్ట్‌లాగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆగరు. ఏదో ఒక రకంగా మనల్ని అటాక్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ బంగ్లాదేశ్ చేసినా, చైనా ఇదే దొరికింది సందని చెప్పి మన మీదకొచ్చినా, ఫుల్ స్కేల్ వార్‌లో ఉన్నప్పుడు, మనమే ఎళ్ళాల్సొచ్చినప్పుడు భయపడకుండా బయటికొచ్చి, మనం డైరెక్ట్‌గా దగ్గరున్న నియర్ బై ఆర్మీ కంటోన్మెంట్స్ దగ్గర నుంచి మనమే ట్రూప్స్ కింద తీసుకొని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా 1 డే ట్రైనింగ్ ఇచ్చి బోర్డర్‌కి పంపిస్తారు. వెళ్ళటానికి రెడీగా కూడా మీ హ్మ్. మాటల్లో ఈ ఉగ్రవాదులకు, అలాగే పాకిస్తానీలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మెయిన్‌గా? ఏం చ వాళ్ళకి మెసేజ్‌లేం లేదు మేడం. డైరెక్ట్‌గా అలాంటి వాళ్ళు కనపడితే కంపల్సరీ ఆహ్, కాల్చేయడం. హ్మ్. చంపేయడమే కరెక్ట్. కాల్చేయడమే కరెక్ట్. వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉందో మొత్తాన్ని దాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. అదే కరెక్ట్ ప్రొసీజర్. వాళ్ళని థాంక్ అక్కడి యూ. నుంచి బహిష్కరించేసేయాలి. ఎక్కడ పోతాలో వదిలేసేయాలి. ముందు ఆళ్ళ ఆస్తులైతే లాగేసుకోవాలి గవర్నమెంట్. థాంక్ యూ. తీసుకొని థాంక్ మనల్ని స్క్రూటినీలో పెట్టుకోవాలి. అది. థాంక్ ఓకే. యూ సార్. థాంక్ యూ థాంక్ యూ మేడం. సో మచ్ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ మనం అండి. ఆ! థాంక్ యూ సార్. చూసారు కదా! థాంక్ యూ. మరి ఎందుకు అనంటే కూడా ఇంక మీదట మాటలు లేవు వాళ్ళతోటి. ఫైట్‌కి దిగడమే ఇంకా. ఎందుకంటే ఇండియా ఎక్కడ కూడా తగ్గేది లేదు కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తది. ఖచ్చితంగా వాళ్ళ మీద తిరగబడే రోజొచ్చింది కాబట్టి పాకిస్తాన్ అంతం కాబోతుందని చెప్పారు విజయ్ ఘోష్ గారు. అదే మాట మీద ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉన్నాడిప్పుడు. ప్రతి ఒక్క భారతీయుడు చెలించాల్సిన టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన దేశాన్ని మనం కాపాడుకునే దాంట్లో భాగస్తులవుదాం. జై హింద్.